పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి వరుసకి మామయ్య అవుతాడు. వీరిద్దరూ మెగా హీరోలే. అయితే వీరిద్దరూ ఎంత సఖ్యంగా ఉన్నా కూడా వీరి అభిమానులు మాత్రం కొట్టుకు చేస్తున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వీరు సోషల్ మీడియా సాక్షిగా చెలరేగిపోతున్నారు. ఇప్పుడు వీరిద్దరిని కంపేర్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకుంటున్నారా? వీరిద్దరూ ఇప్పుడు తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే టైం దగ్గర పడుతుంది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడుతో, అల్లు అర్జున్ డీజేతో కొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంతేకాకుండా వీరి సినిమాల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేశాయి. ముందుగా పవన్ నటించిన కాటమరాయుడు టీజర్ ఫిబ్రవరి 4th యూట్యూబ్ లో రికార్డులు సృష్టించి టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ప్రస్తుతం కాటమరాయుడు టీజర్ 96 లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది. అలాగే దాదాపు 2.50 లక్షల లైక్స్ తో కొత్త రికార్డ్ సృష్టించింది. అసలు ఒక తెలుగు టీజర్ కి ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం ఇదే మొదటిసారి. ఆ రకంగా కాటమరాయుడు రికార్డ్స్ కి నాంది పలికింది. ఇక అల్లు అర్జున్ డీజే విషయానికి వస్తే ఫిబ్రవరి 24న డీజే ఫస్ట్ లుక్ ని అలాగే టీజర్ ని విడుదల చేయగా ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా వ్యూస్ రాగా 1.5 లక్షల లైక్స్ వచ్చాయి. ఇక లైక్స్ తో పాటు డీజే టీజర్ డిస్లైక్స్ ని కూడా 1.50 లక్షలు సొంతం చేసుకుని నెగటివ్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. అసలు టాలీవుడ్ లో ఏ చిత్రానికి ఇన్ని డిస్లైక్స్ రాలేదని సర్వేలు చెప్తున్నాయి. మరి ఈ డిస్లైక్స్ ని పవన్ ఫ్యాన్స్ చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇక హీరోల చుట్టరికాలు ఎలా ఉన్నా అభిమానుల మధ్యన మాత్రం తీవ్ర కొట్లాటలు, విద్వేషాలు పగలు రగులుతున్నాయి. మరి రికార్డులతో దుమ్మురేపుతున్న మామ అల్లుల సినిమాలు రిలీజ్ అయ్యాక ఎంతటి రికార్డులు కొల్లగొడతాయో, ఇంకెన్ని గొడవలకు దారితీస్తాయో అని అందరూ చర్చించుకోవడం విశేషం. అయితే పవన్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ఒక అయస్కాంతం వంటివాడని, ఆయన ఒకసారి అతుక్కుంటే విడిపోవడం ఉండదని, ఆయనకు 10 సంవత్సరాల నుండి ఫ్లాప్స్ ఉన్న ఫ్యాన్స్ ఆయన వెంటే ఉన్నారని, అలాగే ఎప్పటికీ ఆయన వెంటే ఉంటారని, అయితే అల్లు అర్జున్ కి 3 ఫ్లాప్స్ వచ్చినట్లయితే ఫ్యాన్స్ మర్చిపోతారని పవన్ ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం. ఇక పవన్ కళ్యాణ్ ని కొంతమంది హీరోలు సైతం అభిమానిస్తారని, అలాగే పవన్ కూడా వారి సినిమా ఈవెంట్స్ కి వెళ్లి వారిని ఎంకరేజ్ చేసే స్వభావం కలవారని, అందుకే ఇంకా అభిమానులు ఎక్కువగా ఆయన్ని అభిమానిస్తారని, అలాంటి స్వభావం ఉన్న పవన్ గురించి అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని అనడం సబబు కాదని, ఇప్పటికైనా అల్లు అర్జున్ పవన్ కి క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ అభిప్రాయం. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ ని కలిసినట్టు టాలీవుడ్ సమాచారం. లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.